హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఓజస్వి క్రియేషన్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం సింపుల్ అండ్ ఈజీగా లట్కన్స్ని ఏ విధంగా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చేసుకోవాలో చూద్దాం. ఇక్కడ నేను ఈ లట్కన్స్ కోసం 2 పీసెస్ ఆఫ్ ఫ్యాబ్రిక్ని కట్ చేసుకుని తీసుకున్నాను. ఈ ఫ్యాబ్రిక్ యొక్క లెంత్ మనం 4 ఇంచెస్ తీసుకోవాలి. అదేవిధంగా ఫ్యాబ్రిక్ యొక్క విడ్త్ కూడా 4 ఇంచెస్ తీసుకోవాలి. ఇప్పుడు ఒక పీస్ని సైడ్న పెట్టుకొని ముందుగా ఒక పీస్ని తీసుకొని దీన్ని మనం ట్రయాంగిల్‌గా ఫోల్డ్ చేసుకొని పెట్టుకోవాలి. ఈ విధంగా ట్రయాంగిల్‌గా ఫోల్డ్ చేసుకొని కార్నర్స్‌ని స్టిచ్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా కార్నర్స్‌ని స్టిచ్ చేసుకున్న తరువాత ఈ పీస్‌ని సైడ్‌న పెట్టుకొని ఇంకొక పీస్‌ని తీసుకొని వీడియోలో చూపిస్తున్నట్టు ముందుగా ట్రయాంగిల్‌గా ఫోల్డ్ చేసుకొని తరువాత మళ్ళీ ఆ 2 కార్నర్స్‌ని మనం ఫోల్డ్ చేసుకొని పెట్టుకోవాలి. ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని ముందుగా మనం రెడీ చేసుకున్న ఆ ఫస్ట్ పీస్‌ని తీసుకొని ఆ ఫస్ట్ పీస్ మీద ఈ సెకండ్ పీస్‌ని మనం ప్లేస్ చేసుకొని అంచులకి స్టిచ్ అనేది వేసుకోవాలి. ఈ విధంగా అంచుల్ని స్టిచ్ చేసుకున్న తరువాత ఇప్పుడు మనం డోరీని తీసుకోవాలి. ఆ డోరీని మనం ఆ క్లాత్‌కి సెంటర్‌లో పెట్టుకొని ఆ సెంటర్‌ని ఫోల్డ్ చేసుకోవాలి. ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని ఆ అంచుల్ని స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ మనం అంచుల్ని స్టిచ్ చేసుకునేటప్పుడు మొత్తం స్టిచ్ చేసుకోకూడదు. ఆ కింద కార్నర్ ఉంది కదా! ఆ కార్నర్‌ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తరువాత ఇప్పుడు మనం ఆ కార్నర్‌లో ఎక్స్‌ట్రా ఉన్న ఫ్యాబ్రిక్‌ని కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకొని ఇప్పుడు మనం బ్యాక్ సైడ్‌కి టర్న్ చేసుకోవాలి. కొంచెం స్లోగా బ్యాక్ సైడ్‌కి టర్న్ చేసుకోవాలి. ఎందుకంటే 2 పీసెస్ ఉన్నాయి కదా! ఈ విధంగా టర్న్ చేసుకుంటే మనకి లట్కన్ అనేది రెడీ అవుతుంది. సేమ్ ఇదే విధంగా నేను ఇంకో లట్కన్‌ని కూడా ప్రిపేర్ చేశాను. ఈ విధంగా చాలా ఈజీగా, చాలా తక్కువ టైంలో మనం బ్యూటిఫుల్ లట్కన్స్‌ని రెడీ చేసుకోవచ్చు. ఈ లట్కన్స్ అనేది మనం బ్లౌజెస్‌కి, డ్రెసెస్‌కి యూజ్ చేసుకుంటే వాటి యొక్క లుక్ అనేది ఇంకా ఎక్కువగా ఎలివేట్ అవుతుంది. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. Thank you so much for watching this video.